మనిషిని సృష్టించలేదు, ప్రకృతిని మనిషి సృష్టించలేదు. అయితే ఈ సృష్టినే సృష్టించిన శక్తి ఎవరు? అదే శివుడు. ఇప్పుడు అసలు విషయానికొస్తే, మనకి తెలిసినట్టు శివరాత్రి అంటే ఒక పండుగ కాదు, ఇదొక మహా సంఘటన జ్ఞాపకం. అసలు ఈ శివరాత్రి ఎందుకు వస్తుంది అంటే, పురాణాల ప్రకారం ఈ రోజే శివుడు తన దివ్య శక్తిని భూమికి ఇచ్చిన రాత్రి. ముందుగా ఒక విషయం, శివ అంటే కళ్యాణం, రాత్రి అంటే నిశ్శబ్దం. అంటే నిశ్శబ్దంలో కళ్యాణం కలిగించే రాత్రి, అదే శివరాత్రి. ఈరోజే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. పురుషతత్వం, ప్రకృతి తత్వం రెండూ కలిసిన రోజు ఇదే. అందుకే దీన్ని సృష్టికి పునాది వేసిన రాత్రి అంటారు. ఇంకా ఈ రాత్రే శివుడు లింగ రూపంలో వెలిశాడు. ఆకాశానికి భూమికి మధ్య అంతులేని జ్యోతి స్తంభంలా నిలబడి తాను పరబ్రహ్మమని ప్రకటించాడు. దీన్నే లింగోద్భవం అంటారు. అవే సమయంలో సముద్ర మథనంలో భయంకరమైన హాలాహల విషం బయటపడింది. ఆ విషం అంత ప్రమాదకరం, 3 లోకాలు నాశనమయ్యే పరిస్థితి. అప్పుడు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ మొత్తం విషాన్ని తన చేతిలోకి తీసుకుని నేరుగా తాగేశాడు. కానీ ఆ విషం శరీరంలోకి వెళ్లకుండా తన గొంతులోనే ఆపుకున్నాడు. అందుకే ఆయన గొంతు నీలంగా మారింది. అప్పట్నుంచి శివుడు నీలకంఠుడయ్యాడు. ఆ ఒక్క రాత్రిలోనే ప్రపంచం కాపాడబడింది. మరొక విశ్వాసం ప్రకారం ఈ రాత్రే శివుడు లోతైన ధ్యానంలోకి వెళ్లి మానవాళికి యోగ విద్యను ప్రసాదించాడు. అందుకే ఆయన్ని ఆదియోగి అంటారు. కాబట్టే ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు, ఓం నమః శివాయ అని జపిస్తారు. ఇది దేవుణ్ణి మెప్పించడానికి కాదు, మన లోపల ఉన్న అలసత్వాన్ని చంపడానికి, మనసుని మేల్కొలపడానికి. శివరాత్రి అంటే శివుడు విషాన్ని తాగిన రాత్రి, శివుడు ధ్యానంలో లీనమైన రాత్రి, శివుడు తన శక్తిని భూమికి ఇచ్చిన రాత్రి. అందుకే దీనిని మహాశివరాత్రి అంటారు. ఓం నమః శివాయ.